చూస్తున్నాం. సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. 2034 వరకు ప్రజలు మాకే అధికారం ఇస్తారు అంటూ మరొకసారి ఆయన ముందు నుంచి నేను ఇదే చెప్తున్నాను, ఇప్పుడు ఇదే చెప్తున్నాను అంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఇక వచ్చే 10 ఏళ్లు మీరైతే ఆరోగ్యాన్ని బాగా కాపాడుకోండి కేసీఆర్ గారు అంటూ కూడా ఆయనకి ఎతో పలికారు. పెట్టుకోకండి, ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టండి అంటూ సీఎం రేవంత్ రెడ్డి వ్యంగ్యంగా మాట్లాడారు. ప్రతిరోజు వాకింగ్, వ్యాయామం, యోగా లాంటివి చేయండి అంటూ ఆయనకు సలహాలు ఇచ్చారు. అంతేకాకుండా అవసరమైతే చిన్నజీయ స్వామి లాంటి వారి సూక్తులు వింటూ కాలాన్ని గడపండి అంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. మొత్తానికైతే గత కొద్ది కాలంగా రాబోయే 2 పర్యాయాలు నేనే సీఎం గా ఉంటాను అంటూ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ లో ఇప్పుడే కలకలం రేపాయి. ఇలాంటి వాళ్ళు కూడా వాటిని వ్యతిరేకిస్తున్నారు. ఒక జాతి నిర్ణయం తీసుకుంటారు, ఇది పార్టీ అధిష్టానం నిర్ణయించాలి. అలాంటిది పోయి సీఎం రేవంత్ రెడ్డి నేనే సీఎం గా కొనసాగుతాను అంటూ ఎలా చెప్తున్నారు? పార్టీ మారే ఆలోచనలో ఉన్నారా అంటూ కూడా కొంతమంది అయితే ఆరోపణలు గుర్తించారు. ఈ నేపథ్యంలో ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు మరోసారి కలకలం రేపుతున్నాయి. అసలు సీఎం రేవంత్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేయడానికి కారణం ఏంటి అనేది కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అంటే రేవంత్ రెడ్డి పార్టీ మారుతారా అనే మరొక చర్చ కూడా ఇప్పుడు తెర మీదకి వచ్చింది. 2034 వరకు సీఎం గా కొనసాగుతాను అంటే ఒక జాతీయ పార్టీలో కొనసాగడం కుదరనప్పుడు మరి ఆయన పార్టీ మారుతారా, లేకపోతే తానే ఒక సొంత పార్టీ పెట్టి ప్రజల నమ్మకాన్ని కూడగట్టుకొని మళ్ళీ సీఎం అవుతారా అనేది కూడా మరో వర్గం చెప్తున్న అంశం. మొత్తానికైతే ఈ వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారాయి. గతంలో చేసిన వ్యాఖ్యల మీద కూడా అధిష్టానం ఎటువంటి స్పందన ఇవ్వలేదు. మరి ఈసారి 2034 వరకు సీఎం అవుతాను అంటున్న వ్యాఖ్యల వెనుక ఏ విధంగా రియాక్ట్ అవుతుంది అనేది కూడా ఇప్పుడు ఆసక్తికర అంశంగా మారింది. ఒకవైపు కేసీఆర్ ని టార్గెట్ గా చేస్తూ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు బీఆర్ఎస్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఏ విధంగా స్పందిస్తారు అనేది కూడా ఆసక్తికర పరిణామంగా ఉంది. ఇటీవల కేసీఆర్ ని టార్గెట్ చేస్తూ పలు సందర్భాల్లో రేవంత్ రెడ్డి వివిధ రకాల వ్యాఖ్యలు చేశారు. జాతిపిత అనే విషయానికి సంబంధించి కూడా చేసిన వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేపాయి. మరి ఈ నేపథ్యంలో మీ ఆరోగ్యం బాగా చూసుకోండి, మీరు జాగ్రత్తగా ఉండండి, వ్యాయామాలు చేయండి అంటూ సలహాలు ఇవ్వడం పట్ల రేపు బీఆర్ఎస్ శ్రేణులు ఏ విధంగా రియాక్ట్ అవుతారు, ముఖ్యంగా కేటీఆర్ ఎటువంటి కౌంటర్ ఇస్తారు అనేది కూడా ఆసక్తికర పరిణామంగా ఉంది. 2034 వరకు కాంగ్రెస్ అధికారంలో ఉండడానికి ఎటువంటి ఉన్నాయి, అసలు ప్రజలు ఏ విధంగా 6 గ్యారంటీల విషయంలో ఇంతవరకు ఏది పూర్తిగా అమలు చేయలేదు, రైతు బంధుకు సంబంధించి ఇంతవరకు తప్పితే రైతులకు ఎటువంటి భరోసా ఇవ్వలేదు. మరి ఇటువంటి పరిణామాలన్నీ చోటు చేసుకున్న నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి 2034 వరకు తానే సీఎం గా కొనసాగుతాను అని చెప్పుకుంటూ వస్తున్నారు అంటూ కూడా తీవ్ర వ్యతిరేకత అయితే వ్యక్తమవుతుంది. మరి దీని మీద సొంత పార్టీ నేతలు ఎలా స్పందిస్తారు, బీఆర్ఎస్ ఏ విధంగా స్పందిస్తుంది అనేది కూడా ఆసక్తికర అంశంగా మారింది. పొద్దున్నే లేచి వాకింగ్ చేసుకుని ఇక్కడ నుంచి 2034 వరకు మాకు ఇవ్వబోతున్నారు. నేను మొదటి నుంచి అదే చెప్తున్నా, ఇప్పుడు కూడా అదే చెప్తున్నా. మీరు ఏం చింత పెట్టుకోకండి, ఆరోగ్యం కాపాడుకోండి, ఆరోగ్యవంతంగా ఉండండి. మంచి ఆలోచనలు వస్తే ఆటోమేటిక్గా ఆరోగ్యం మంచిగా ఉంటుంది. అప్పుడప్పుడు కడుపులంతా బాధ పెట్టుకొని ఇదేదో మా వారసత్వ ఆస్తి, ఈ ఆస్తిని ఎవరో కొలగొట్టేసిరు అన్నట్టుగా కడుపులంతా బాధ పెట్టుకుంటే దాంతోనే ఆరోగ్యం దెబ్బతింటుంది. మీకు కూడా అందరికీ తెలుసు కదా, బాధ ఎక్కువైనా దుఃఖం ఎక్కువైనా రాత్రి నిద్ర సరిగ్గా లేకపోయినా చివరికి ఆరోగ్యం దెబ్బతింటుంది. కాబట్టి ఆ పరిస్థితులు వద్దు. 10 సంవత్సరాల ఆరోగ్యాన్ని కాపాడుకోండి, పొద్దున్నే లేచి వాకింగ్ చేసుకోండి, సాయంత్రం వ్యాయామం చేయండి, యోగా చేయండి, మంచి ఆలోచనలు చేయండి, మంచి పుస్తకాలు చదవండి. 80,000 ఏం చదివారు, ఇప్పుడు మంచి పుస్తకాలు తెలంగాణ సమాజానికి ఉపయోగపడే పుస్తకాలు కూడా చదవండి. తక్కువకి ఎక్కువకు చిన్నజీయర్ స్వామి గారి సూక్తులు వినండి, లోక కళ్యాణం కోసం మంచి ప్రవచనాలు వినండి. ఇక్కడ నుంచి 2034 వరకు మాకు ఇవ్వబోతున్నారు. నేను మొదటి నుంచి అదే చెప్తున్నా, ఇప్పుడు కూడా అదే చెప్తున్నా. మీరు ఏం చింత పెట్టుకోకండి, ఆరోగ్యం కాపాడుకోండి, ఆరోగ్యవంతంగా ఉండండి. మంచి ఆలోచనలు వస్తే ఆటోమేటిక్గా ఆరోగ్యం మంచిగా ఉంటుంది. అప్పుడప్పుడు